మేడం ఇది చూసుకోండి, ఇది గేట్ వాల్ మేడం. ఇది ఇప్పుడు ఆఫ్లో ఉంది, ఇది ఆన్ మేడం. మీరు దీన్ని ఎప్పుడు కూడా ఆపరేట్ చేయొద్దండి, ఎందుకంటే మాట్లాడి ఉండాలి ప్యూరిఫై. ఓకేనా? తర్వాత మనం స్విచ్ ఆన్ చేయగానే రెడ్ గ్రీన్ రెండు లైట్స్ ఆన్ అవుతుంది. రెడ్ వచ్చేసి పవర్, గ్రీన్ వచ్చేసి ప్రాసెసింగ్, అంటే సిస్టమ్ రన్నింగ్లో ఉంది. మీకు మిషన్ ఆన్ అవుతుంది, ఇక్కడ వేస్ట్ వాటర్ వస్తుంది చూడండి. సో వేస్ట్ వాటర్ కంపల్సరీ ఇంత ఫోర్స్గా రావాలి. ఒకవేళ ఈ ఫిల్టర్ కావచ్చు లేదా లోపల ఫిల్టర్స్ ఏదైనా బ్లాకేజ్ ఉంటుంది, ఇక్కడ ఫోర్స్ తగ్గిపోతుంది, అది చూసుకోండి. సో ఇది వచ్చేసి హాట్ వాటర్ ట్యాప్, ఇది నార్మల్ వాటర్ ట్యాప్ మేడం. నార్మల్ వాటర్ ట్యాప్ మనం ఇలా అయితేనే వాటర్ వచ్చేస్తుంది, కానీ హాట్ వాటర్కి అలా రాదు. ఎందుకంటే ఇక్కడ హీట్ వాటర్ ఉంటుంది. పిల్లలు ఎవరైనా చేయబెట్టి చేతులు కాలుతాయని వచ్చేసి దీనికి లాక్ సిస్టమ్ ఇచ్చాం, చైల్డ్ లాక్ అంటాము. ఈ బటన్ ఉంది కదా, ఇది ప్రెస్ చేసేటప్పటికి వాటర్ వస్తుంది. ఓకే మేడం. నెక్స్ట్ వచ్చేసి ఇటు పక్క రెండు స్విచ్చెస్ ఉన్నాయి మేడం, హీటరు, ఓజోనేటర్. హీటర్ వచ్చేసి రెండో స్విచ్ చూడండి. హీటర్ ఆన్ అయింది మేడం. హీటర్ ఆన్ అవుతూనే మనకు కూడా రెడ్ ఇండికేషన్ వస్తుంది. హీటర్ వచ్చేసి హీటర్ ఆన్ చేసే ముందు ఫస్ట్ ఈ ట్యాప్లో మనకు వాటర్ వస్తుందా లేదా అని చూసుకోవాలి మీరు. వాటర్ వచ్చినప్పుడు మాత్రమే దాన్ని ఆన్ చేసుకోవాలి. హీటర్ వచ్చేసి మ్యాక్సిమం 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే ఆన్ చేయండి, తర్వాత కట్ ఆఫ్ చేసేయండి. ఎందుకంటే మనకు 2 నుంచి 3 నిమిషాల్లోనే దాదాపుగా 60 డిగ్రీల వరకు హీట్ అయిపోతుంది మనకి, అందుకంటే ఎక్కువ వాటర్ అవుతుంది. ఓకేనా? హీట్ వాటర్ రానివ్వండి, ఒక 5 నిమిషాలు రానిగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఓజోనేటర్. ఓజోనేటర్ అంటే డైలీ మనం వాడేటువంటి కూరగాయలు కావచ్చు, ఫ్రూట్స్, చికెన్, చేపలు అన్నీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫుల్ ఆఫ్ కెమికల్స్, వాటన్నిటిని రిమూవ్ చేసేది. సో దీన్ని ఎట్లా వాడాలంటే డైలీ మీరు వంట స్టార్ట్ చేసేటప్పుడు ఒక 10 నిమిషాలు ముందు ఆ రోజు కూరగాయలు ఏం తీసుకుంటారో వాటిని ఇట్లా ఒక బౌల్ తీసుకోండి, దాంట్లో వేసి వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకునేసి ఈ ఓజోనేటర్ ఉంది కదా మేడం, ఇది ఓజోనేటర్ వాడతాము. దీని లోపల పెట్టేసి మనం ఓజోనేటర్ ఆన్ చేసామంటే దాంట్లో ఉన్నటువంటి కెమికల్స్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది. అది మనకి ఎట్లా తెలుస్తుందని మీకు చెప్తాను నేను. ఇప్పుడు ఫస్ట్ హీట్ వాటర్ చూద్దాం మేడం. నెక్స్ట్ మనం ఆన్ చేసి ఒక హాఫ్ మినిట్ అయింది. చూడండి, గోరువెచ్చగా అయింది, హాఫ్ మినిట్ అయింది. ఓకేనా? ఇది జస్ట్ మీరు ఓన్లీ 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే ఆన్ చేసుకోవాలి మేడం హీటర్ని, తర్వాత కట్ ఆఫ్ చేసేది. ఈ ఓజోనేటర్ వచ్చేసి ఫస్ట్ స్విచ్ మేడం, చూపించండి సార్. ఇప్పుడు ఓజోనేటర్ ప్రాసెసింగ్లో ఉంది మేడం. దీంట్లో ఉన్నటువంటి కెమికల్ ఎట్లా రిమూవ్ అయిందని తెలిసేది మీకు. నార్మల్గా మనం వేసినప్పుడు వాటర్ ఏం కూడా అనిపించదు మనకు, కానీ ఒక 10 నిమిషాల తర్వాత ఈ వాటర్ అనేది మనకు ఆయిల్గా జిడ్డుగా తెలుస్తుంది. అంటే దాంట్లో ఉన్నటువంటి కెమికల్స్ అంతా కూడా బయట వచ్చేస్తుంది. ఇది మనకు ఫిజికల్ టెస్ట్. మీకు కెమికల్ టెస్ట్ వచ్చేసి నేను చూపిస్తాను తర్వాత. ఓకేనా మేడం? ఈ ప్యూరిఫైర్కి చాలా తేడా ఉంటుంది మేడం. మనకు నార్మల్గా ఏ వాటర్ ప్యూరిఫైర్ అయినా కూడా RO ప్లస్ UV కానీ లేదా UF కానీ ఉంటుంది. ఇది వచ్చేసి RO ప్లస్ ఆల్కలైన్. ఆల్కలైన్ అంటే ఏమంటే జనరల్గా ఏ వాటర్ ప్యూరిఫైర్ అయినా కూడా 90% మినరల్స్ని వేస్ట్ వాటర్లో తీసేస్తుంది. సో మనకు ఇక్కడ 10% మాత్రమే మినరల్స్ అనేది రిటర్న్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకు TDS మాత్రమే కంట్రోల్ అవుతుంది. TDS అంటే టోటల్ డిజాల్వ్ సాలిడ్స్, ఇట్ మీన్స్ వాటర్లో ఉండేటువంటి మినరల్స్. సో దీంట్లో మనకు pH వచ్చేసి బ్యాలెన్స్ అవుతుంది నార్మల్ సిస్టంలో. దీంట్లో మనకు ఆల్కలైన్ ఉండేదానివల్ల pH కూడా బ్యాలెన్స్ అవుతుంది. వాటర్ని వచ్చేసి మనము 3 రకాలుగా కొలుస్తాం మేడం. ఒకటి TDS అంటాము. సో ఇది వచ్చేసి TDS మీటర్, రీడింగ్ ఉంది కదా సార్. ఇది వచ్చేసి మనకు ఫర్ డ్రింకింగ్ పర్పస్ 30 నుంచి 350 బిట్వీన్ ఉండాలి. 30 కంటే తక్కువ అవ్వదు, 350 కంటే ఎక్కువ తీసుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి pH. సో ఇది pH స్కేల్ సార్, మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. 0 నుంచి 6 దాకా యాసిడిక్ అంటే తాగకూడదు. 6.5 to 7.5 న్యూట్రల్. న్యూట్రల్ వచ్చేసి రా వాటర్ అంటే బోర్వెల్, రివర్ వాటర్ అంతా న్యూట్రల్ ఉంటుంది. 7.5 నుంచి 14 ఆల్కలైన్, ఇది మనం తాగాల్సినటువంటి వాటర్. సో దీన్ని మేము టెస్ట్ చేసి చూపిస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓఆర్పి అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ అంటారు. సో ఈ ఓఆర్పి వచ్చేసి మనకు ఇది వాటర్లో వేసినప్పుడు వాటర్ కలర్ పింక్ కలర్ రావాలి. నార్మల్గా పాజిటివ్ ఉంటే పింక్ కలర్ రాదు, నెగిటివ్ ఉంటే మాత్రమే పింక్ కలర్ వస్తుంది. దీనివల్ల యూజ్ ఏమంటే వాటర్లో ఎప్పుడైతే ఓఆర్పి లెవెల్ నెగిటివ్ ఉంటుందో ఆ వాటర్కి మెడికల్ వాల్యూస్ ఉంటుంది. సో లాంగ్ టర్మ్ డిజీజ్
ఎగ్జాంపుల్ షుగర్, బీపీ, థైరాయిడ్ వీటి కింద ట్యాబ్లెట్స్ తింటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి pH లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే pH మనం 8.5 నుంచి 9.5 మధ్య తీసుకుంటామో ఆ ట్యాబ్లెట్ అనేది మన బాడీ పైన కరెక్ట్గా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, బోన్ స్ట్రాంగ్ అవుతుంది, యాంటీ ఏజింగ్ అంటే ముడతలు తగ్గిపోతుంది, తర్వాత వచ్చేసి డైజెషన్ సిస్టమ్ క్లీన్ అవుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉంది సార్, అదంతా మీకు టెస్ట్ చేసి చూపిస్తున్నాం. ఫస్ట్ మనము TDS చెక్ చేద్దాం సార్. ఓకే. సో ఇది మీ రా వాటర్ సార్. ఇది వచ్చేసి మీరు ఇండోర్ నుంచి వాడుతున్నటువంటి క్యాన్ వాటర్ సార్. క్యాన్ వాటర్, నార్మల్ ఆర్ఓ ఏదైనా ఒకటే. సో ఇది వచ్చేసి మన ప్యూరిఫైర్ వాటర్ సార్. ఏది సార్, ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా? ఇది TDS వాటర్. ఓకే. ఇప్పుడేం డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఇప్పుడు చెక్ చేద్దాం సార్. ఓకే. ఎంత సార్? 711 ఉంది. ఇది మీ రా వాటర్, అంటే మీ ట్యాప్ వాటర్. 0 సార్. ఇది మీ క్యాన్ వాటర్ సార్, ఓన్లీ 20 ఉంది. 0 సార్. ఇది మన ఆల్కలైన్ వాటర్ 100 వస్తుంది. సో ఇది TDS విషయం. TDSలో ఇది బిలో 30 ఉంది, అంటే ప్యూర్ అసిడిక్ వాటర్ ఇక్కడ తెలుస్తుంది. ఇది వచ్చేసి రా వాటర్ 700 ఉంది, ఇది మన ప్యూరిఫైర్ వాటర్ 100 ఉంది. సో దీంతో పాటు ఇప్పుడు మనము pH కూడా చెక్ చేద్దాం సార్. ఇది pH లిక్విడ్. ఈ లిక్విడ్ వేసినప్పుడు వాటర్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ నుంచి బ్లూ మధ్యలో రావాలి. ఏ కలర్ వచ్చింది సార్? ఇది ఎల్లో కలర్ వచ్చింది. తెలుస్తుంది సార్? తెలుస్తుంది. మన ప్యూరిఫైర్ వాటర్ వచ్చేసి మీ క్యాన్ వాటర్ నార్మల్ ఆర్ఓ ఆల్మోస్ట్ 6 నుంచి 7 మధ్యలో ఉంది. రా వాటర్ వచ్చేసి 7 నుంచి 8 మధ్యలో ఉంది. ఇది మన ఆల్కలైన్ వాటర్ ఆల్మోస్ట్ 9 to 10 మధ్యలో ఉంది. pH ఓకేనా సార్? ఓకే. ఇప్పుడు మనము ORP చెక్ చేస్తాము. ఇది మీ క్యాన్ వాటర్ సార్. అవును. ORP లిక్విడ్ సార్. ఏమైనా చేంజ్ అయింది సార్? అవ్వలేదు. చేంజ్ వచ్చింది. తెలుస్తుందా సార్? తెలుస్తుంది. ఇది వచ్చేసి మీ రా వాటర్, ట్యాప్ వాటర్ ORP పాజిటివ్లో ఉంది. పాజిటివ్లో ఉంది. సో ఇది వచ్చేసి మీరు ఇన్ని రోజు నుంచి తాగుతున్నటువంటి క్యాన్ వాటర్. అవును. క్యాన్ వాటర్ కావచ్చు, నార్మల్ ఆర్ఓ, ఇది కూడా పాజిటివ్లో ఉంది. సో ఇది వచ్చేసి ప్యూర్ ఆల్కలైన్ వాటర్. నెగిటివ్లో ఉండే దానివల్ల లైట్ పింక్ కలర్లో ఉంది. సో మనం ORP లిక్విడ్ వేసినప్పుడు లైట్ పింక్ కలర్ రావాలి. ఓకేనా సార్? ORP కూడా పర్ఫెక్ట్గా ఉంది. కానీ ఇక్కడ బ్లూ కలర్ వచ్చింది. అది pH సార్. ఇది ORP. pH అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. ORP మీన్స్ ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ అంటాము. సో ఇప్పుడు మనకు మీకు అప్పుడే నేను ఈ ఓజోన్ గురించి చెప్పాను. సో ఇప్పుడు వాటర్ మీరు తాకి చూడండి మేడం, కొద్దిగా జిడ్డుగా అనిపిస్తుంది. నార్మల్ వాటర్ కంటే కూడా జిడ్డు అయితే ఇది మీకు నేను సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్
ఈ వాటర్లో మనం పిహెచ్ లిక్విడ్ వేసాం సార్ అవును. టెస్ట్ చేయడానికి. ఉమ్. ఈ పిహెచ్ లిక్విడ్ కూడా ఒక కెమికల్. ఉమ్. సో వాటర్ ఇప్పుడు మనకు ఈ కెమికల్ ఉండే దానిలో బ్లూ కలర్లో ఉంది. ఈ ఓజోనేటర్ కనుక మనం దీంట్లో వేసామంటే ఈ కూరగాయలో ఉన్నటువంటి కెమికల్ ఎట్లా రిమూవ్ అవుతుంది అనే మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ దొరుకుతుంది. ఓకే. చూడండి, ఇప్పుడు దీంట్లో వేస్తాను నేను. ఒక 30 సెకండ్స్లోనే వాటర్ కలర్ అనేది టోటల్గా చేంజ్ అయిపోతుంది. అంటే దీంట్లో ఉన్నటువంటి కెమికల్ అంతా కూడా రిమూవ్ చేస్తుంది. రిమూవ్ చేసి నార్మల్ వాటర్ అప్పుడే ఎట్లా ఉందో సేమ్ అలా చేస్తుంది. చూడండి, కలర్ చేంజ్ అవుతుంది. ఎస్. కెమికల్ వేసారు. అవును. ఇప్పుడు ఓజోనేటర్ మొత్తం కెమికల్ అంతా రిమూవ్. ఓజోనేటర్ ఏం చేసిందంటే ఆ కెమికల్ అంతా కూడా ఎవాపరేట్ చేసింది, అంటే లాగేసింది. ఈ వాటర్ లో ఉన్నటువంటి కెమికల్ అంతా టోటల్ గా రిమూవ్ చేసి అప్పుడే నార్మల్ వాటర్ ఎలా ఉండిందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా అయిపోయింది. లైక్ నార్మల్ బోర్ వాటర్ ఎలా ఉందో అలా చేసి. సో కెమికల్ ఈ కూరగాయలు కావచ్చు, ఫ్రూట్స్, తర్వాత చికెన్, చేపలు, వీటిలో ఉన్నటువంటి కెమికల్స్ అంతా కూడా ఎట్లా రిమూవ్ అవుతుందంటే ఇది లైవ్ ఎగ్జాంపుల్. సో దాంట్లో ఉన్నటువంటి కెమికల్స్ అంతా కూడా టోటల్ గా రిమూవ్ అయిపోతుంది. ఓకేనా సార్? ఓకే. వేరే ఏదైనా డౌట్ ఉందా? ఏం లేదు. స్టాప్.